అస్సలాముఅలైకుం అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏటీవీ ఆలియా తబస్సుమ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. కొంతమంది కమెంట్ సెషన్లో నాకు ఆఫీస్ టూర్ చేయమని అడిగారు. ఈ రోజు నేను ఆఫీస్ టూర్ చేయబోతున్నాను. లేట్ ఎందుకు ఫ్రెండ్స్, రండి నా ఆఫీస్ చూపిస్తాను. అండ్ మీరు కనుక నా ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. హలో ఫ్రెండ్స్, ఈ చలికి ఎర్లీ మార్నింగే లేసి ఫ్రెష్ అప్ అయ్యి నేనైతే ఆఫీస్కి వెళ్ళే ధైర్యం చేసేసాను ఫ్రెండ్స్. ఇంకేం చేద్దామండి, తప్పదు. ప్రజెంట్ మా ప్రాజెక్ట్లో అయితే హైబ్రిడ్ మోడల్లో ఆఫీస్కి వస్తున్నాం. ఈరోజు నాది మార్నింగ్ షిఫ్ట్ ఫ్రెండ్స్, అందుకే ఎర్లీగానే లేచి స్టార్ట్ అయిపోయాను. లేకపోతే ఈ బెంగళూరు ట్రాఫిక్లోనే అర్ధం రోజు అయిపోతుంది. అయినా అదేం విచిత్రమో ఫ్రెండ్స్, బెంగళూరులో ఉంటే నైట్ డే అనే తేడానే తెలియదు. ఎప్పుడు చూసినా అందరూ వాళ్ళ బిజీ లైఫ్లో పరిగెడుతూనే ఉంటారు. ఏ మాటి కామాట మన ఊరు నుండి వచ్చేసి ఏదో సంపాదించి ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అని కష్టపడే వాళ్ళే ఎక్కువ ఈ బెంగళూరులో. సో అలాంటి వాళ్ళకైతే రియలీ హ్యాట్స్ ఆఫ్. ఇంకా మాటల్లోనే మనం ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇదేమో ఆఫీస్ ఎంట్రీ. ఇంకా ఎంట్రీలోనే ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ఇంకా ఐడి కార్డ్ మాత్రం కంపల్సరీ. అది లేదనుకోండి, గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ల్యాండ్ అని ఒక డైలాగ్ ఇస్తాడు. ఆ రిస్క్ నాకెందుకులే అని బ్యాగ్లో ఉన్న ఐడి కార్డ్ తీసి వేసుకునేసా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. సో ఇది మా ఆఫీస్ ఎంట్రన్స్ వ్యూ అన్నమాట. చాలా గ్రీనరీగా ఉంటుంది. ఎటు చూసిన ట్రీస్, ప్లాంట్స్ చాలా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ వ్యూ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైట్స్ అన్నీ వేసి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇదే మా ఆఫీస్ బిల్డింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, యాక్సెంచర్ అని బాగా రాసింది. సో ఇక్కడ ఇంకా మోస్ట్లీ ఇంకా 2-3 కంపెనీస్ ఉన్నాయి. ఇంకా సైడ్ వచ్చి వేరే కంపెనీస్ మీరు చూడొచ్చు, లాస్ట్లో ఉంది కదా. సో 2 కంపెనీస్ ఇంకా ఎక్స్ట్రా వేరేవి కూడా ఉన్నాయి. ప్రజెంట్ అయితే మా ఆఫీస్కి ఈ సైడ్ నుంచి వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్ళాలి. ఇంకా ఇక్కడ చూడొచ్చు మీరు, ట్రావెలర్ ఉంది. సో ఇది షటల్ అంటారనమాట. మేము ముందే 1 డే ఆర్ నా ఈవినింగ్ కావాలంటే మార్నింగ్ అలా బుక్ చేసుకోవాలి. సో ఇది మా ఆఫీస్ ఎంట్రీ. ఇంకా చూసారా, ఇక్కడ 2 బ్లాక్స్ అనేది ఉంటాయి, ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్ అని. ఇది బి బ్లాక్ అంటే ఇది వచ్చి ఏ బ్లాక్. ఇప్పుడు నా వర్క్ స్పేస్, నా వర్కింగ్ బే వచ్చి ఇంకా నేను ఏ బ్లాక్కి వెళ్ళాలి. సో లెట్స్ గో. సో ఇది మా ఆఫీస్ బ్లాక్ ఏ ఎంట్రీ అన్నమాట. ఇంకా లోపల వెళ్తూనే చూసారా ఫ్రెండ్స్, ఎట్లా లగ్జరీగా కనిపిస్తుందో, అంత గ్రాండ్ వెల్కమ్ లుక్ ఉంది కదా. ఇంకా మా వర్క్ ఏరియాకి వెళ్దాం రండి. సో ఈరోజు అయితే లిఫ్ట్లో ఎవ్వరు లేరు. ఎన్ని పిక్స్ కావాలంటే అన్ని తీసుకునేసాను. ఎవరైనా ఉంటే అసలు ఒక ఫోటో కూడా తీసుకుంటే అవ్వదు. అదేమో షై ఫీలింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది నా వర్క్ స్పేస్ ఏరియా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వర్క్ చేసేకైతే చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేస్తారు. ఇక్కడ చూసినా సెపరేట్గా చైర్స్ ఉంటాయి. ఇన్ కేస్ మనకి క్యాబిన్లో కూర్చొని వర్క్ చేయాలి అనిపించకపోతే ఇక్కడ ఫ్రీ స్పేస్లో కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇంకా మనకి ఫ్లోర్కి ఎలివేటర్స్ కూడా ఉంటాయి. లిఫ్ట్ వద్దు అనుకున్న వాళ్ళు ఎలివేటర్స్ని చాయిస్ చేసుకోవచ్చు. నేనైతే యూజువల్లీ లిఫ్ట్లోనే వస్తాను. అండ్ అక్కడ చూస్తే మనకి ఇంకా కాఫీ మెషిన్ ఉంటుంది. ఇంకా వాటర్ కావాలంటే అక్కడే వెళ్ళాలి. ఇంకా ఒక చిన్న టేబుల్ కూడా అరేంజ్ చేస్తారు. ఎవరైనా బ్రేక్ఫాస్ట్, లంచ్ ఏమైనా చేయాలంటే ఈ టేబుల్ మీద చేసుకోవచ్చు. సో ఒక మినీ క్యాఫెటేరియా లాగా ఫ్లోర్కి ఇది ఉంటుంది సెపరేట్గా. మళ్ళీ మెయిన్ క్యాఫెటేరియా వేరు. ఇక్కడ చూసారా, డెస్క్కి థర్మోకోల్ దీపాలు పెట్టారు. దివాళీ సెలబ్రేషన్స్ జరిగాయి కదా, దాని ఎఫెక్ట్ ఇవి. సో నేనైతే వర్క్కి లాగిన్ అయిపోయా ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ షిఫ్ట్ కదా, నేను వచ్చేసరికి ఎవ్వరూ లేరు.
ఇక నా వర్క్ స్పేస్ ఫ్లోర్ నుండి ఒక వ్యూ చూపిస్తాను రండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇంకా చూస్తే నేనే టాప్లో ఉన్నాను అలా అనిపిస్తుంది చూస్తుంటే. సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, బెంచెస్ అరేంజ్ చేస్తారు. ఆఫ్టర్నూన్ టైమ్స్, ఈవినింగ్ టైమ్స్ అలా ఎవరైనా కూర్చొని చిల్ అవ్వచ్చు కొంతసేపు అక్కడ. సో మోస్ట్లీ మేమైతే ఎండకి కూర్చుంటామండి వెళ్ళి ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఆఫీస్లో 24/7 ఆ ఏసీ వేసి చంపుతుంటారు. ఆఫీస్లో నాకు ఇష్టమైన ప్లేస్ ఇదే ఫ్రెండ్స్, ఇదే క్యాఫిటేరియా అండి. ఇక్కడ లంచ్, టిఫిన్ ఇదే కాకుండా మా కొలీగ్స్తో కొన్ని గాసిప్స్, రూమర్స్, ఇంకా కొన్ని ఆఫీస్ పాలిటిక్స్ గురించి డిస్కషన్స్, ఇంకా కొన్ని ఫ్రెండ్లీగా చిట్ చాట్ మాటలు, ఇలాంటివన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇక్కడ టేబుల్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయని చూస్తున్నారా? మార్నింగ్ టైం కాబట్టి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ అయితే అసలు ఒక్క చైర్ కూడా ఖాళీగా ఉండదు. ఇంకా మనకు ఒక స్టాల్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. ఇంకా ఫోన్లో ఒక యాప్ ఇస్తారు. సో దాంట్లో మనం ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి. ఇంకా ఫోన్లో చూపిస్తుంది ఇంకా ఫుడ్ రెడీ అని. అక్కడ వెళ్ళి మనం స్టాల్ దగ్గర వెళ్ళి మన ఫుడ్ అనేది తెచ్చుకుంటాం. నేను నా ఆల్ టైమ్ ఫేవరెట్ దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా నా టీమ్మేట్స్ అయితే వాళ్ళ ఇష్టమైన టిఫిన్ ఐటమ్స్, పూరి, శాండ్విచ్, ఫ్రూట్ సలాడ్ ఇలా డిఫరెంట్గా వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. ఇంతకీ మీ ఇష్టమైన టిఫిన్ ఏదో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్ అక్సెంచర్ ఆఫీస్లో ఎక్స్ప్లోర్ చేసేకి. గేమ్ జోన్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇవన్నీ కవర్ చేస్తాను. సో ఇంకా నేను ఈ కార్పొరేట్ వరల్డ్ గురించి చాలా ఎక్స్ప్లోర్ చేస్తాను కమింగ్ వీడియోస్లో. హోప్ ప్రెజెంట్ ఈ ఆఫీస్ మినీ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను రీసెంట్గానే ఇంకా అక్సెంచర్లో జాబ్ ఓపెనింగ్స్ గురించి అండ్ ఇంటర్వ్యూ టిప్స్ గురించి దీని రిలేటెడ్ వీడియోస్ అనేది చేశాను. ఆ వీడియో లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు అందరికీ యూస్ఫుల్ అవుతాయి. ప్లీజ్ గో అండ్ వాచ్.